వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన పచ్చ కుట్రలు వికటించాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ పేరును ఇరికించేందుకు ఎల్లో గ్యాంగ్ కుయుక్తులు చేసింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో గ్యాంగ్ కుట్రలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రవీంద్ర. చెప్పండి. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నటువంటి కుట్రలు కుయుక్తులు వర్ష వెంబడి కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలాగా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా జావా డిస్కవర్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి ఎర్రచందనం డాక్యుమెంటరీ సంబంధించి కూడా అందులో వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఒక ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు. నిజానికి జావా డిస్కవర్ ఏదైతే ఉందో అది ప్రసారం చేసినటువంటి వార్తకు సంబంధించి అంతకుముందు 2021లో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి రాసినటువంటి బ్లడ్ శాండర్స్ అనేటువంటి ఒక పుస్తకం నుంచి తీసుకున్నటువంటిది. అది 2021లో బ్లడ్ శాండర్స్ అనేటువంటి బుక్ రాగా దాన్ని 2023లో ఒక ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేశారు. ఆ సందర్భంగా ఆ డాక్యుమెంటరీలో ఆ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు కట్ అండ్ పేస్ట్ చేస్తూ జావా డిస్కవర్ తప్పుడు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు, ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఉడుమల సుధాకర్ రెడ్డి చెప్పినట్టుగా జావా డిస్కవర్ ప్రసారం చేసింది. వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేశారే కానీ గవర్నర్గా ఆయన ఎప్పుడు చేసింది లేదు. కానీ జావా డిస్కవర్ మాత్రం ఏకంగా తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది. అట్లాగే రెడ్ శాండిల్స్ పేరుతో రాసినటువంటి ఉడుమల సుధాకర్ రెడ్డి బుక్లో కూడా ఎక్కడ జగన్ ప్రస్తావన లేదు. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల పాటు రెడ్ శాండిల్ సంబంధించి జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. శేషాచల ఫారెస్ట్లో స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కొంతమంది స్మగ్లర్లతో మాట్లాడడం దగ్గర నుంచి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అట్లాగే రెడ్ పోల్ వరకు కూడా ఆయన వెళ్లి మొత్తం వ్యవహారాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎక్కడ కనీసం రెడ్ పోల్లో కూడా వైఎస్ జగన్ పేరు ప్రస్తావన అనేది ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి. కేవలం గంగిరెడ్డి అలాగే భాస్కర్ నాయుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలోనే రెడ్ శాండిల్ పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మాత్రమే ఆయన తన పుస్తకంలో రాశారు. అట్లాగే డాక్యుమెంటరీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జావా డిస్కవర్ మాత్రం ఏకంగా తాను ప్రసారం చేసినటువంటి ఛానల్లో 20వ నిమిషం 58వ సెకండ్ దగ్గర జగన్ పేరు ప్రస్తావన చేసింది. వాస్తవానికి అది ప్రసారం చేసినటువంటి ఆ బిట్ ఏదైతే ఉందో అది పూర్తిగా అంతకుముందు దాదాపు 13 సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని కట్ చేసి అక్కడ అతికించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ వెనక వైఎస్ జగనే ఉన్నారంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని గడిచిన 1-2 రోజులుగా చేస్తూ ఉన్నారు. దీని అంతటి మీద ఇప్పుడు ఉడుమల సుధాకర్ రెడ్డి బయటకు వచ్చి చాలా స్పష్టంగా ఒక ట్వీట్ కూడా చేశారు. తాను పుస్తకంలో రాయనటువంటి అంశం అట్లాగే ఇంటర్వ్యూలో చెప్పనటువంటి అంశాన్ని జావా డిస్కవర్ ప్రసారం చేసింది. కాబట్టి ఆ జావా డిస్కవర్ మీద నేను లీగల్గా చర్యలు తీసుకుంటున్నానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ కూడా కొద్దిసేపు క్రితమే చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చేస్తున్నటువంటి ప్రసారాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తుంటే ఏదో రూపంలో వైఎస్ జగన్ సంబంధించి ఎక్కడో చోట ఇరికిచ్చి ఆయన పేరు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర ఇప్పుడు మరోసారి బట్ట బయలైంది. ఏకంగా ఆ రచయిత ఎవరైతే ఉన్నారో బ్లడ్ శాండర్స్ రచయిత ఉడుమల సుధాకర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ద్వారా అటు జావా డిస్కవర్ చేసినటువంటి డాక్యుమెంటరీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ట్రోల్స్ కానీ మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో బట్టబయలై రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరేంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరుణస్ రైట్ రవీంద్ర, అసలు అవకాశం లేని దగ్గర కూడా కొంత మరక అంటించే ప్రయత్నం జరగటం, అది విఫలం అవటం తరచూ జరుగుతూనే ఉంది. ఇది దాంట్లో మరో ప్రయత్నంగా చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడే కాదు, గడిచిన దశాబ్ద కాలంగా వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ట్రోల్ చేస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని కూడా కట్ అండ్ పేస్ట్ చేయటం, ఎక్కడో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమావేశాల్లో కానీ ఇతరేతర మాట్లాడినటువంటి ప్రతి వీడియోను కూడా తీసుకొని దాన్ని కట్ అండ్ పేస్ట్ చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ఏకంగా ఆయన సంబంధించినటువంటి ఫోటోలను మార్ఫింగ్ చేసి చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే గొడ్డల పార్టీ అంటూ చేస్తున్నటువంటి ట్రోల్స్ గడిచిన కొంతకాలంగా జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఏకంగా అధికారికంగానే ట్వీట్లు పెడుతున్నారు. గొడ్డల పార్టీ అని, గొడ్డల నాయకుడు జగన్ అంటూ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. సో చూస్తుంటే
జగన్ సంబంధించి ప్రజల్లో ఏ స్థాయిలో అభిమానం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి దాన్ని పూర్తి స్థాయిలో పోగొట్టేందుకు విష ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ స్థాయిలో అడ్డగోలుమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు జావా డిస్కవర్ అనేటువంటిది నిజానికి జావా డిస్కవర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అనేక దేశాల్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ సంబంధించి ఒక డాక్యుమెంటరీలు చేస్తుండేటువంటి సంస్థ. అలాంటి సంస్థను కూడా ఇప్పుడు తప్పుదారి పట్టించే విధంగా టీడీపీ నాయకులు చేస్తున్నారంటే వీరు ఏ రేంజ్లో వ్యవహారం నడుపుతున్నారు, తెర వెనక జగన్ మీద ఎంత స్థాయిలో కుట్రలు పడుతున్నారు, అది దేశ విదేశాల స్థాయికి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జావా డిస్కవర్ ఏదైతే ఒక డాక్యుమెంటరీని వదిలిందో ఆ డాక్యుమెంటరీ సంబంధించి 20 నిమిషాల 58వ సెకండ్ దగ్గర కనిపిస్తున్నటువంటి ఆ కట్ అండ్ బీట్ చూసిన తర్వాత చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ విషయం అర్థమైపోయింది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎల్లో గ్యాంగ్ చేసిన పచ్చ కుట్రలు వికటించాయి. ఎర్రచందనం డాక్యుమెంటరీలో వైఎస్ జగన్ పేరును ఇరికించేందుకు ఎల్లో గ్యాంగ్ కుయుక్తులు చేసింది. జావా డిస్కవరీ ఛానల్లో ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీని మార్పు చేసి కథనాన్ని ప్రసారం చేసింది జావా డిస్కవరీ. ప్లానెట్ కిల్లర్స్లో ఎక్కడా లేని వైఎస్ జగన్ ప్రస్తావనని తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. 2021లో బ్లడ్ శాండర్స్ పేరుతో పుస్తకాన్ని రాశారు సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఆ పుస్తకం ఆధారంగా 2023లో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో డాక్యుమెంటరీ చేశారు. ఆ డాక్యుమెంటరీని తప్పుదారి పట్టిస్తూ తాజాగా జావా డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేసింది. తాను చెప్పని పుస్తకంలో రాయని అంశాలను జావా డిస్కవరీ ప్రస్తావించడంపై ఉడుమల సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆ సంస్థపై లీగల్ చర్యలు తీసుకుంటానంటూ ఉడుమల ట్వీట్ చేశారు. జావా డిస్కవరీ డాక్యుమెంటరీని అడ్డుపెట్టుకుని ఎల్లో మీడియా ట్రోల్స్ చేస్తోంది. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీ కథనం వెనుక ఎల్లో బ్యాచ్ ఉంది. అసలు రచయిత అభ్యంతరం చెప్పడంతో బట్టబయలైంది ఎల్లో గ్యాంగ్ కుట్ర.